లైఫ్లో ఉన్న క్రియేటివ్ ఆస్పెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికే మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి, సో మీ ఇంట్లో కూడా చాలా క్రియేటివ్గా డిజైన్ చేసుకొని అన్నీ ఎక్కడికక్కడ కొత్తగా పెట్టారు అని విన్నాము. సో ఇఫ్ యూ గివ్ అస్ ఎ టూర్, మనం మాట్లాడుకుంటూ మీ జర్నీ గురించి మీ అడ్వెంచర్స్ గురించి మరింత మాట్లాడుకుందాం. బట్ లెట్స్ గో ఇన్ టు ద హౌస్. Sure. మీ ఇల్లు మేమే ఇన్వైట్ చేస్తున్నాం. For some time it's Manillu now. సో స్వీట్. సో మన ఇల్లు అంటే మీ ఇల్లు కూడా అన్నమాట, చూస్తున్న వాళ్ళకి కూడా. సో పదండి వెళ్దాం. కిరణ్ గారు, ఇంట్లోకి రాగానే ఇంత బ్యూటిఫుల్ కృష్ణుడు. సో మీరు భగవద్గీత ఫాలో అవుతారా లైఫ్లో సక్సెస్ అవడానికి? లైఫ్లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే భగవద్గీత ఫాలో అండి. ఇట్స్ బెస్ట్ మేనేజ్మెంట్ బుక్. అంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది అంటే కొంచెం రిలీజియస్ తీసి పక్కన పెడితే దాంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మేనేజ్మెంట్ సైన్స్ ఏదైతే ఉందో, అంటే మేనేజింగ్ అనేది పదాన్ని అంతకంటే అద్భుతమైనటువంటి బుక్ మనకు కనపడదు. అండ్ కృష్ణ ఈజ్ ద గ్రేట్ ప్రీచర్, అంటే గ్రేట్ టీచర్. సో అందుకని నాకు అంటే నేను చాలా మీటింగ్స్లో నా స్పీచెస్లో కానీ కలాం గారి గురించి అండ్ కృష్ణ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఈ ఈజ్ ద పర్సన్ తను అన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాడు. అంటే పుట్టి నుంచి చనిపోయే వరకు కూడా, అంటే తన లాస్ట్ డేస్ వరకు కూడా హీ గాన్ త్రూ ఆల్ ద పెయిన్స్. సో అందుకని ఐ ఆల్వేస్ అడ్మైర్ కృష్ణ. సో వన్ ఆఫ్ ది యూనో అంటే అందరిది, బట్ రిలీజియస్ ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేస్తే ఆయన ప్రీచింగ్స్ అంటే భగవద్గీతలో ఉన్నటువంటి యాజ్ అ లీడర్, యాజ్ అ టీచర్, యాజ్ ఎ యూనో స్ట్రాటజిస్ట్, ఒక స్ట్రాటజీ అనే దానికి నిజంగా ప్రపంచంలో ద ఫస్ట్ స్ట్రాటజిస్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది కృష్ణనే. సో అందుకని కృష్ణ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మం గురించి మాట్లాడాలంటే రామకృష్ణులు అంటారు కదా. అందుకని రాగానే నేను ఆ రెండింటిని ఎలిమెంట్స్ నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది మీరే దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారా? అంటే కృష్ణయ్య ఉంటాయి, బట్ ఇక్కడ మనకున్నటువంటి దశావతారాలది కానీ ఇది కానీ నేను ఇది పేపర్ వర్క్ చేయించేసి తమిళనాడు నుంచి చేయించి తెప్పించాను అనమాట ఇది. సో ఇట్స్ ద ప్యూర్ సీజన్డ్ టీక్ వుడ్ తోటి డెవలప్ చేసింది ఇది. సో అది అక్కడ నుండి చేంజ్ చేసి దీన్ని స్పెషల్గా, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆల్ దశావతార కూడా ఉంటుంది చుట్టూ. కరెక్ట్. సో అది చేయించి తెప్పించాము అక్కడ నుండి, తమిళనాడు నుండి. ఓకే. సో ద వన్ హూమ్ యూ అడ్మైర్ అండ్ అలాగే ది బెస్ట్ లీడర్ కాబట్టి రాగానే ఎస్ మీరు ఒక లీడర్ ఇంట్లోకి వెళ్ళబోతున్నారు, బెస్ట్ స్ట్రాటజీస్తో రావాలి అని ఒక సైన్ ఇస్తున్నట్టుగా. అంటే ఆరా ఇస్ ఇంపార్టెంట్ కదా. అంటే మనం పక్కనున్న అవన్నీ మనకి ఇన్స్పైరింగ్గా పెట్టుకున్నప్పుడు తెలియకుండా మనం ఏదో మాట్లాడుతుంటాం, బట్ ఆ ఎలిమెంట్స్, ఆ ఫిగర్స్ అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటివి మనం చుట్టుపక్కల పెట్టుకోవాలని. ఇప్పుడు మనం చైనా వెళ్తే మనకు లాఫింగ్ బుద్ధ లాంటివి కనపడుతుంటాయి మనకు. సో అది వాళ్ళకున్నటువంటి పాజిటివ్ సైన్స్, మనకున్న పాజిటివ్ సైన్స్ ఆల్రెడీ ఇక్కడ డిటర్మైన్ అయి ఉన్నాయి అండ్ ప్రూవ్డ్ ఫర్ సెంచరీస్, ఏజెస్ నుంచి అది ఫాలో అవుతున్నారు కాబట్టి. అందుకని యూనో రాగానే ద మూమెంట్ ద కృష్ణ ఇస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. ఓ వండర్ఫుల్ అండి. అండ్ చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. సో వండర్ఫుల్ కిరణ్ గారు. సో లెట్స్ గో ఇన్సైడ్. అండ్ బై ద వే మీరు అంటే హౌస్ అంతా కూడా వైట్గానే కనిపిస్తుంది. ఈజ్ ఇట్ యువర్ ఫేవరెట్ కలర్? నో, అంటే వైట్లో మనకున్నటువంటి వేరే ఎలిమెంట్ కలర్స్ ఏదైనా కూడా హైలైట్ అవుతాయి. అంటే దట్స్ ఓవరాల్గా మనకు క్రీమిష్ అండ్ ఐవరీ కలర్లో ఉన్నప్పుడు, అంటే లైట్ ఐవరీ ఉన్నప్పుడు వాటి మీద ఉన్నటువంటి న్యాచురల్ ఎర్తీ కలర్స్ కానీ ఏవైనా కూడా దాని నుంచి మనకు ఎలివేట్ అవుతుంటాయి అన్నమాట. అందుకని దట్ ఇస్ హౌ ఐ హావ్ టేకెన్ దట్. ఓకే. సో ఎంటర్ అవ్వగానే ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ కనిపించింది. అండ్ నెక్స్ట్ నా దృష్టి అంతా కూడా మొత్తం ఆపోజిట్గా అక్కడ ఒక తల్వార్ ఉంది. సో ఆ తల్వార్కి ఏదో చాలా పెద్ద హిస్టరీ ఉన్నట్టు అనిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? సో ఫస్ట్ లెట్స్ గో దేర్. మీకు కూడా చూపిస్తాను.
దిస్ ఇస్ యాక్చువల్లీ ద స్నేక్ మోడల్లో ఉన్నటువంటిది అండ్ వెరీ ఓల్డ్ యాంటిక్ పీస్ ఇది. చాలా ఏమంటారు దాన్ని, ఒక యాంటిక్ కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కష్టపడి ఇది తెప్పించింది ఇది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద నైఫ్, ఓ స్వాడ్, రియల్ స్వాడ్. సో దీని మీద కూడా మనకు చూస్తే లాట్ ఆఫ్ డిజైనింగ్ ఎలిమెంట్ ఉంటుంది దీంట్లో కూడా కంప్లీట్గా. ఇక్కడ బోత్ సైడ్స్ అంటే ఆర్ట్ వర్క్ చాలా డీటెయిలింగ్, హ్యాండ్మేడ్. అప్పటి రోజుల్లో అంతా హ్యాండ్మేడ్ కాబట్టి ద బ్యూటీ ఈజ్ దీని మీద ఉన్నది డిజైన్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఎలిమెంట్స్ అంతా కూడా చాలా చక్కగా సిల్వర్ డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే కొంత సిల్వర్ కూడా వాళ్ళు యూజ్ చేసేసి దాన్ని ఎంగ్రేవ్ చేశారనమాట దాంట్లోకి. సో కాంబినేషన్ ఆఫ్ మెటల్, సిల్వర్ అండ్ బ్లాక్ మెటల్ కాంబినేషన్. సో ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి? దిస్ ఇస్ అబౌట్ 80 to 90 years old. సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వస్తుంది. ఓకే, వండర్ఫుల్. సో యాంటిక్ పీస్ కలెక్షన్ కూడా మీ దగ్గర చాలా ఉంది. అయితే ఓ లుక్ వేసేద్దాం మనం. సో స్వాడ్ ఎందుకు అంటే ఏం లేదు, ఐ మీన్ ద పవర్ఫుల్ ఎలిమెంట్స్లో కనుక తీసుకున్నప్పుడు, అంటే నాకు ఒకటి ఐవరీతో చేసినటువంటి పీసెస్ కొన్ని ఉన్నాయి నాకు. ఆ ఎలిమెంట్ వచ్చినప్పుడు పైకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకోటి రావాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో మీకు 2 లైన్స్ బోత్ సైడ్స్ కనపడి ఉంటాయి. అండ్ డోర్ కూడా మనకు ఆ రాజప్రసాదం లాగా కనపడుతుంది. అండ్ మీకు ఉన్నటువంటి వాటిలో చూస్తే ఎలిఫెంట్స్ అన్నీ ఇక్కడ మనకు కనపడుతుంటాయి. అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మోడర్న్, అంటే కైండ్ ఆఫ్ ఏ రిమిక్స్, అంటే జుగల్బందీ టైప్ అనమాట. అంటే మోడర్నిటీ ప్లస్ ఓల్డ్ స్టైల్లో ఉన్నటువంటి 2 కాంబినేషన్లో తీసుకున్నాము హౌస్ అంతా కూడా. అంటే ఎప్పటికీ బోర్ కొట్టకుండా, అంటే ఒక 5 years 10 years తర్వాత మనకు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ బోర్ కొట్టకుండా, మనకున్నట్టు ఏ ప్యాలెస్లో మీరు చూసినా కూడా వుడ్, స్టోన్, మెటల్, ఈ 3 ఎలిమెంట్స్ ఉంటే దట్స్ కాల్డ్ ప్యాలెస్లో. అంటే ఓల్డ్ మనకి ఏది తీసుకున్నా కూడా అది కనపడుతుంటుంది. వుడ్ తోటి ఉన్నటువంటి హెవీ ఐటమ్స్, అంటే అవి పర్మనెంట్, అవి నేచర్. మిగతా అన్ని పర్మనెంట్ నేచర్ కాదు. సో స్టోన్ అది పర్మనెంట్ నేచర్, మెటల్ ఈజ్ అ పర్మనెంట్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ థింగ్స్ మనకు బ్రాస్లో ఉన్నాయి, అది ఈవెన్ 1000 years తర్వాత కూడా మనకు అది అలాగే ఉంటుంది. దానికి ఇంకా లైఫ్ అది పాడైపోతుంది అనేది ఇంకెక్కడ ఉండదు. సో ద టీక్ అంతే, టీక్ కూడా మనకి ఎప్పటికీ అది కూడా అది పాడైపోయే ఛాన్సెస్ ఉండదు. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండడం వల్ల లాంగవిటీ, లాంగ్ రన్లో అది ఆ హౌస్కి ఉన్నటువంటి ఆ రిచ్నెస్ను, ఆ గ్రాండర్ను అది మనకు చూపిస్తుంది. అందుకని ఇలాంటి ఎలిమెంట్స్ని కూడా కొన్ని దాంట్లో కాంబినేషన్లో తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఓకే, సో ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అయితే యాజ్ అ సక్సెస్ఫుల్ లీడర్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్? పవర్, నాలెడ్జ్ ఇస్ ద ఫస్ట్ పవర్. ఫస్ట్ ఏంటంటే పవర్ అనేది వితౌట్ నాలెడ్జ్ పవర్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోలేం. పవర్ అనేది 2 sidesలో ఉంటుంది. ఒకటి యువర్ నాలెడ్జ్, యువర్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మీరు ఎంతవరకు కింగ్ ఉంటారు, అందులో ఎన్ని ఎక్స్ట్రా పేజెస్ రాస్తారనే దాంట్లో ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి గట్స్ ఎంత ఉన్నాయనేది 2వ ఎలిమెంట్ ఉంటుంది. సో పవర్ని నేను 2 రకాలుగా డిఫైన్ చేశాను. పవర్ వితౌట్ ద నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ వితౌట్ పవర్, బోత్ ఆర్ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అది. సో వండర్ఫుల్లీ సెడ్ అండి. సో బేసిక్గా హాల్లో అయితే చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా. సినిమాల్లోనే కాదు, లయన్ కిరణ్ గారి దగ్గర కూడా చూసారా ఎంతో అద్భుతమైన కత్తులు ఉన్నాయి. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్.